వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఎస్డబ్ల్యూపి, నిజంగా ఎస్డబ్ల్యూపి అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అది ప్రతి వాళ్ళకి ఉపయోగపడే ప్రోడక్ట్ ఏనా? దీని గురించి మాట్లాడడానికి రేవంత్ సల్మాన్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు రిటైర్మెంట్ అప్పుడు చాలా మంది ఎస్డబ్ల్యూపి కింద, అది వాళ్ళ దగ్గర ఉన్న కార్పస్ ని ఎస్డబ్ల్యూపి కింద వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరికి ఎస్డబ్ల్యూపి అనేది యూజ్ అవుతుందా లేకపోతే యూజ్ అవ్వదా? సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి రీసెంట్గా మనకు బాగా అవగాహనలోకి వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయిన పేర్లు రెండు, ఒకటి ఎస్ఐపి, రెండు ఎస్డబ్ల్యూపి. జనాలకి ఈ రెండు పేర్ల గురించి కొంచెం మంచి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సహజంగా నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలామంది ఏం అడుగుతారంటే, సార్ నాకు ఎస్డబ్ల్యూపి కావాలని అడుగుతారు. సో బేసిక్గా అసలు ఎస్డబ్ల్యూపి ఏంటి అనేది ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎస్డబ్ల్యూపి ఈజ్ నాట్ ఎ ప్రోడక్ట్. ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో బేసిక్గా లంసమ్ అండ్ రిడిమ్షన్, ఎస్టిపి, ఇట్లాంటి పేర్లన్నీ మనకి ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో బేసిక్ ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ నేమ్స్. ఓకే, సో బేసిక్ ఎస్ఐపి అంటే ఏంటి? మంత్లీ కొద్దిగా పెట్టేదాన్ని ఎస్ఐపి అని అంటాం. అక్కడ ఎస్ఐపి అనేది ప్రోడక్ట్ ఉండదు. మీకు మార్కెట్లో ఉండేటువంటి ఏ మ్యూచువల్ ఫండ్లో అయినా ఎస్ఐపి చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత పెట్టిన తర్వాత దాన్ని ఒక ఫండ్ నుంచి ఒక ఫండ్కి మార్చాలి అని అంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఆ డబ్బుల్ని. అట్లా ట్రాన్స్ఫర్ చేసేదాన్ని స్విచ్ అని అంటాం. అట్లా కాకుండా కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఒకేసారి కాకుండా, దాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని అంటాం. సో బేసిక్గా ఎక్కడెక్కడైతే ఒక డిఫైన్డ్ టైం ఫ్రేమ్లో ఒక డిఫైన్డ్ అమౌంట్ తోటి రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా, దాన్ని ఎస్టిపి, ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి అని అంటాం. సిస్టమాటిక్ టైం ఫ్రేమ్లో సిస్టమాటిక్ అమౌంట్ని చేసేదాన్ని ఎస్ఐపి, ఎస్టిపి, ఎస్డబ్ల్యూపి అని అంటాం. వన్ సింగిల్ టైంలో చేసేదాన్ని లంసమ్, స్విచ్, రిడిమ్షన్ అని అంటాం. ఇవన్నీ ట్రాన్సాక్షన్ నేమ్స్ మాత్రమే. ఓకే, సో బేసిక్ ఇప్పుడు ఎస్డబ్ల్యూపి అనేది నిజంగా ఎంతమందికి ఎలా ఉపయోగపడుతుంది? చాలామంది రిటైర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగేటువంటి ఒక మోస్ట్ కామన్ మాట ఏంటి అంటే, సార్ నా దగ్గర వచ్చేసరికి యావరేజ్గా 1 కోటి రూపాయల దాకా డబ్బులు ఉన్నాయి, నాకు నెలకు 1 లక్ష రూపాయలు అయితే నేను తీసుకొని నేను నా రిటైర్మెంట్ని గడపాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటారు. సో బేసిక్గా 1 లక్ష రూపాయలు అనే ఫిగర్ మీరు ఏ ఉద్దేశంతో చెప్పారు సార్ అని అడిగితే, సార్ మార్కెట్ 12% రిటర్న్ ఇస్తుంది కదా, అంటే 1 కోటి రూపాయలకు 12 లక్షలు వస్తాయి కదా, 12 నెలలకు గాను నెలకి 1 లక్ష రూపాయలు నేను రిడీమ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో బేసిక్గా ఉన్న అన్ని ఆపరేషన్స్లో మోస్ట్ డిఫికల్ట్ ఆపరేషనే ఎస్డబ్ల్యూపి. ఓకే, ఉన్న వాటన్నిటిలో కూడా. ఎస్ఐపి అని అంటే ఏంటి? ఏదో పెట్టుకుంటూ ఉంటాం, పెరుగుతూ ఉంటాం, సో దాంతో పెద్ద సమస్య ఏం లేదు. ఎస్ఐపి కానీ ఎస్టిపి కానీ ఇవన్నీ ఓకే, వీటితో పెద్దగా రిస్క్ ఏమి ఉండదు. కానీ ఎస్డబ్ల్యూపిని సరిగ్గా ప్లాన్ చేయకపోతే అవతల జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకు? ఆ వ్యక్తికి ఉన్నటువంటి డబ్బులన్నిటిని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టి, నేను ఇక మీద నా జీవిత కాలం అంతా కూడా నేను దీని మీదే బతకాలి అని నిర్ణయం తీసుకున్నాడు. సో దీన్ని సరిగ్గా ఆపరేట్ చేయకపోతే మన జీవితం అనేది ఇబ్బందుల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఉండేటువంటి రిస్క్లు ఏంటి? అదే 12% రిటర్న్ వస్తుంది కదా, 12 లక్షల సంవత్సరానికి వస్తాయి కదా, నెలకి 1 లక్షలు ఇస్తే అందులో రిస్క్ ఏంటి అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్లో చూసినట్టు స్టాక్ మార్కెట్ ఏమన్నా ఇలా ఒకటే లైన్లో పైకి వెళ్తుందా? లేదు కదా. పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, ఇంకా కిందకి వెళ్తుంది, ఇంకా పైకి, రైట్? 3 స్టెప్స్ పైకి వెళ్తే 2 స్టెప్పులు కిందకి వేస్తుంది. దిస్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ఎ స్టాక్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్ కూడా సేమ్ అంతే రియాక్ట్ అవుతుంది, రైట్? మార్కెట్కి షాడోనే కదా మ్యూచువల్ ఫండ్ అంటే. మ్యూచువల్ ఫండ్ ఏమన్నా గాల్లో ఉండే ఒక ప్రోడక్ట్ కాదు కదా, ఇట్స్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ స్టాక్ మార్కెట్ అంతే. మ్యూచువల్ ఫండ్లో విడివిడిగా ఒక్కొక్క స్టాక్ మనం కొనే బదులు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ కొంటారు, అంతే తేడా. మార్కెట్ పడతాయి కూడా పడతాయి. ఇప్పుడు మీరు ఎస్డబ్ల్యూపిని యాక్టివేట్ చేశారు, మార్కెట్ పైకి వెళ్తుంది, 1 లక్ష రూపాయలు మీరు ఈ ప్రైస్లో రిడీమ్ చేశారు, యూనిట్లు బయటకు వచ్చేసాయి. మార్కెట్ కింద పడ్డప్పుడు 1 లక్ష విత్డ్రా చేస్తే మార్కెట్ ఇంకా కింద పడితే, ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో మార్కెట్ కిందనే ఉంది, మార్కెట్లో రిటర్న్స్ లేవు. ఈ సంవత్సర కాలంలో మీరు 12 లక్షలు రిడీమ్ చేశారు. కరెక్ట్గా 2024 సెప్టెంబర్లో మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇప్పుడు 2025 సెప్టెంబర్ వరకు కనుక మీరు ఎస్డబ్ల్యూపి 1 లక్ష రూపాయలు యాక్టివేట్ చేసుకుంటుంటే మీ పోర్ట్ఫోలియో వాల్యూ ఇప్పుడు 88 లక్షలు అయిపోయింది. మరి మీ లెక్క ప్రకారం 12% తీయాలి కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు 88 lakhs మీరు 12% తీస్తారు, అనుకున్న మీరు 12% తీస్తారు, మరి ఏం చేస్తారు? ఇప్పుడు క్యాపిటల్ పడిపోతుంది కదా. సో బేసిక్గా దీనికోసం ఏం చేస్తామనంటే, ర్యాండమ్గా ఏదో ఒకటి గాల్లో అంటే గుడ్డెత్తి చేనులో పడ్డట్టుగా కాకుండా దానికి ఒక ప్లాన్ ఉండాలి. ఎస్డబ్ల్యూపికి బకెటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. బకెటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఎస్డబ్ల్యూపిని మనం యాక్టివేట్ చేసుకునేటప్పుడు మార్కెట్ వాలటాలిటీని దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. సార్, ఇక్కడ బకెటింగ్ సిస్టమ్ అనేది, వాలటైల్, ఇవన్నీ మీకు చెప్తున్నారు. సో మనం సొంత నిర్ణయాలు కాకుండా ఒక అడ్వైజరీ దగ్గర వెళ్తే ఇంకా మంచిది అంటారా, లేకపోతే మనం ఓన్ రీసెర్చ్తో వాళ్ళు తీసుకోవడం మంచిది అంటారా? ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ఈవెన్ దో హీఈస్ ద వర్స్ట్ పర్ఫార్మర్ ఇన్ ద ఇండస్ట్రీ, మీకంటే డెఫినెట్గా బెటర్గా చేస్తారు.
అదైతే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే చేయంగా కొంత ఎక్స్పెక్టైజ్ ప్రతి మనిషికి వస్తుంది. అడ్వైజర్ విల్ ఆల్వేస్ డూ బెటర్. సో బేసిక్ ఇక్కడ అడ్వైజర్ యొక్క పాత్ర ఎందుకనంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏంటి ₹1,00,00,000 పెట్టుకుని SWPలో డబ్బులు తీసుకోవచ్చు కదా అంటే, SWP ఈజ్ నాట్ ఎ ప్రోడక్ట్ అనే విషయమే జనాలకు తెలియదు. ఎట్లా పెట్టినా ₹1,00,000 నెలకు వస్తుంది అనుకుంటారు. ₹1,00,00,000 పెడితే అదొక ప్రోడక్ట్ అనుకుంటున్నారు అందరూ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు మీకు తెలియదు ఏమి అనేది. ఓకే ఇప్పుడు మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది. నాకు నచ్చినంత డబ్బులు నేను బయటికి తీస్తే నేను లైఫ్ లాంగ్ సర్వైవ్ కాలేనని అనే విషయం తెలియదు ఎవరికి. రెండోది, ఇక్కడ మన SWPని ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఖర్చులు ఏంటి, ఎటువంటి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అవి ఎంత ఇన్ఫ్లేషన్తో గ్రో అవుతాయి. ఇప్పుడు ఈ నెల తీస్తే ₹1,00,000 అవసరం ఆయనకి, ఈ సంవత్సరంలో ఈ నెల తీస్తే 1,00,000, వచ్చే సంవత్సరంలో మళ్ళీ జనవరిలో డబ్బులు బయటికి తీసే టైంకి ఆయన ఖర్చులు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. సో మనం రిడిమ్షన్ కూడా వచ్చే సంవత్సరం జనవరి నెలలో 1,00,000 కాదు, 1,05,000 రిడీమ్ చేయాలి. 1,00,000 సరిపోద్ది మళ్ళీ వచ్చే సంవత్సరం. మరి ఇక్కడేమో మీరు ఎక్కువ డబ్బులు కప్పండి. నెక్స్ట్ ఇయర్ 1,05,000 రిడీమ్ చేయాలి, ఆపై వచ్చే సంవత్సరం 1,11,000 రిడీమ్ చేయాలి, ఆపై వచ్చే సంవత్సరం 1,18,000 రిడీమ్ చేయాలి. ఎట్లా రిడీమ్ చేస్తారు? మరి పెరగాలి కదా మీ రిడిమ్షను. పెరగాలంటే ఏం చేయాలి? వాలటాలిటీని తట్టుకునే విధంగా మీ స్ట్రాటజీ డిజైన్ చేయబడి ఉండాలి. ఎంత రిడీమ్ చేయాలో కూడా ముందే ప్లాన్ చేసి ఉండాలి. SWPలో 6%కి మించి ఎప్పుడు రిడెంప్షన్ చేయకూడదు. యువర్ మ్యాక్సిమం విత్డ్రావల్ లిమిట్ 6%. ఎందుకు? మీరు ₹12 సంపాదిస్తున్నారు అంటే 12% సంపాదిస్తున్నారు. 6% రిడీమ్ చేసి 6% మళ్ళీ గ్రోత్ వదిలేయాలి. ఎందుకు గ్రోత్ వదిలేయాలి 6%? బికాస్ యూ హ్యావ్ టు స్టెప్ అప్ యువర్ SWP. స్టెప్ అప్ SIP విన్నారు కదా. స్టెప్ అప్ SIP అంటే ఏంటి? ఆదాయం పెరిగే కొద్దీ మనం కూడా SIPని పెంచడం. మరి అలానే మీ ఖర్చులు పెరుగుతాయి కదా, మరి మీ ఆదాయం పెరగాలి కదా. అవును. సో యూ హ్యావ్ టు స్టెప్ అప్ యువర్ SWP. సో బేసిక్గా మీ SWP అనేది స్టెప్ అప్ అవ్వాలి అంటే మీ కార్పస్ పెరగాలి. అవును. మీరు నచ్చినంత రిడీమ్ చేసుకుంటూ పోతే మీరు ఎట్లా స్టెప్ అప్ చేయగలుగుతారు SWPని? కుదరదు కదా. సో దేర్ షుడ్ బి ఎ స్ట్రాటజీ. రిడెంప్షన్ 6% పెట్టుకోవాలి, 12% రిటర్న్ వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు గ్రోత్కి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకో 6% రిడెంప్షన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడతో అయిపోతుంది అంటే కాదు. అగైన్ యాజ్ ఐ సెడ్, వీ నీడ్ ఎ బకెటింగ్ సిస్టమ్. సో మార్కెట్ కెన్ బి వాలటైల్ ఇన్ 1.5 years. 1.5 year యావరేజ్ కన్సాలిడేషన్ మార్కెట్ చరిత్ర ప్రకారం చెప్తుంది. మార్కెట్ మైట్ కన్సాలిడేట్ 2, 3, 4, 5 years ఆల్సో, బట్ యావరేజ్ పీరియడ్ ఈస్ 1.5 year. కొన్నిసార్లు 6 months ఉంటుంది, కొన్నిసార్లు 3 months ఉంటుంది, కొన్నిసార్లు 1 year ఉంటుంది. యావరేజ్ పీరియడ్ ఈస్ 1.5 year. సో 1.5-2 years పాటు మార్కెట్ కన్సాలిడేట్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకపోయినా మీ కోర్ ఈక్విటీ పోర్ట్ఫోలియోకి ఇంపాక్ట్ అవ్వకూడదు మీ రిడెంప్షన్స్ వల్ల. ఓకే. సో బేసిక్ ఏం చేస్తామని అంటే, బకెటింగ్ సిస్టంలో ఫస్ట్ 6 months బాస్కెట్ ఒకటి తయారు చేస్తాం, తర్వాత 6 months బాస్కెట్ ఒకటి తయారు చేస్తాం, తర్వాత 1 year బాస్కెట్ తయారు చేస్తాం. ఇక్కడ ఏమైంది, 2 years బాస్కెట్ రెడీ అయింది. ఆ పైన 3 yearsకి కోర్ బాస్కెట్ని తయారు చేస్తాం. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఒక పైన ఒక పెద్ద డ్రమ్ము మనకు అంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కాదు, ఫస్ట్ మన ఊర్లో ఒక పెద్ద ఓవర్ ట్యాంక్ ఉంటుంది. ఆ ఓవర్ ట్యాంక్ నుంచి మన సంపులోకి నీళ్ళు వస్తాయి. ఆ సంపులో నుంచి మన వాటర్ ట్యాంకర్లోకి వెళ్తాయి. వాటర్ ట్యాంక్ నుంచి బకెట్లోకి వస్తాయి, బకెట్ నుంచి మగ్గులోకి వస్తాయి, మగ్గులో నుంచి మనం వాడుకుంటాం. సో ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ మెథడ్ ఉంది కదా. మనం ఫైనల్గా వాడేది ఎక్కడి నుంచి? మగ్గులో నుంచి తీసుకున్నప్పుడు దాన్ని వాడతాం. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఫస్ట్ మనకి వాటర్ రీఫిల్ చేయడం కోసం అని చెప్పి ఒక పెద్ద ట్యాంక్ ఉండాలి. దాన్ని కోర్ పోర్ట్ఫోలియో అని అంటాం. కోర్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మనకి సెకండ్ ఇయర్ బకెట్లోకి రావాలి డబ్బులు, తర్వాత 6 months బకెట్, తర్వాత 6 months బకెట్, తర్వాత మన ఇంట్లోకి రావాలి డబ్బులు. సో దేర్ ఈస్ అ బకెటింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ 6 months ఏమో వెరీ ఆల్ట్రా లో డ్యూరేషన్ ఫండ్స్లోనే పెట్టుకోవాలి. తర్వాత మిడ్ టర్మ్ ఫండ్, తర్వాత కొంచెం అవసరాన్ని బట్టి ఒక మళ్ళీ సెకండ్ ఇయర్ దాంట్లో కూడా కొంత కార్పొరేట్ బాండ్స్, అట్లా కొంత అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ 2 years అనేది బాండ్ బేస్డ్ ఫండ్స్లోనే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పార్క్ చేసి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, 2 yearsలో మార్కెట్ ఎటువంటి వాలటాలిటీలో ఉన్నా 3 years అండ్ అబోవ్ ఉన్నటువంటి ఫండ్ ఇంపాక్ట్ కాదు, అది వెయిట్ చేస్తుంది. ఇక్కడ మార్కెట్ వాలటాలిటీకి సంబంధం లేకుండా బాండ్స్ రిటర్న్స్ ఇస్తూనే ఉంటాయి. స్టాండర్డ్గా 6%, 7% రిటర్న్ ఇస్తుంది. మార్కెట్ వాలటాలిటీకి దానికి సంబంధం లేదు. ఓకే. సో మళ్ళీ ఒక్కసారి మనకి మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత 2 yearsలో అప్పుడు అవసరాన్ని బట్టి వచ్చిన గ్రోత్లో నుంచి కొంత డబ్బుల్ని మళ్ళీ మనం ఈ బకెట్స్ని ఫిల్ చేయడం మొదలు పెట్టచ్చు. అండ్ అగైన్ ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది చాలా డైనమిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టైం మనం డెట్ బేస్ ఫండ్స్ నుంచే రిడీమ్ చేస్తామంటే కాదు. మార్కెట్ బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు అవసరాన్ని బట్టి ఈక్విటీ ఫండ్ నుంచి కూడా SWPని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? అక్కడ ఆల్రెడీ పెరిగిపోయింది, అక్కడ రిస్క్ ఉంటుంది. డెట్ బేస్ ఫండ్స్ ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నాయి. సో ఆల్రెడీ రిస్కీలో ఉన్న దాంట్లో నుంచి SWP యాక్టివేట్ చేయడం వల్ల రిస్క్ని మిటిగేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇట్లా కొంత ఎక్స్ట్రా ఆల్ఫా క్రియేట్ చేయడానికి ప్రాబబిలిటీ దొరుకుతుంది. సో బేసిక్ SWP ఈజ్ అ ఫుల్ సైజ్ ఆపరేషన్. దాన్ని ఏదో ర్యాండమ్గా అట్లా అని అంటే డబ్బులకి ఏం పని పాట లేదా, మీ ఇంటి ముందు ఖాళీగా తిరుగుతుంటుంది లోపలికి రావడానికి. అట్లుండవు డబ్బులు పని. డబ్బుకి ప్లానింగ్ అవసరం.
See, where there is no planning, there is no stability. ఓకే. So SWP has to be operated properly. If you fail to operate your SWP properly, consider you will also fail in your life. So plan it properly. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా SWP ఈజ్ అ బ్యూటిఫుల్ మెకానిజం. ఓకే. దాన్ని అద్భుతంగా వాడుకోవచ్చు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.